ఐపీఎల్ 2024 ఓపెనింగ్ మ్యాచ్లో సిఎస్కే మరియు ఆర్సీబీ జట్లు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. సో ఓపెనింగ్ గేమ్కి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ అప్పుడు ఈ మ్యాచ్ మీద ఎంత హైప్ క్రియేట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ యొక్క హైప్ చూసుకుంటే ఏదో ఫైనల్ మ్యాచ్ జరగబోతుందా అన్నట్టు సిచ్యువేషన్ అప్పుడే తయారైపోయింది. సో డెఫినెట్లీ మార్చి 22న ఒక బ్లాక్ బాస్టర్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం. అయితే అసలు ఇప్పటివరకు ఓపెనింగ్ మ్యాచెస్లో ఈ రెండు జట్ల యొక్క స్టాట్స్ ఎలా ఉన్నాయి అంటే సిఎస్కే వాళ్ళు ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి తమ ఓపెనింగ్ మ్యాచెస్లో ఎలా పెర్ఫామ్ చేశారు, అలాగే ఆర్సీబీ టీం తమ ఓపెనింగ్ మ్యాచెస్లో ఏ ఫలితాలు చూస్తుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టాట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చెప్పుకోవట్లేదు, ఒకసారి పాస్ట్ స్టాట్స్ అని తిరగబోతున్నాం. సో ముందుగా చూసుకుంటే సిఎస్కే టీం ఇప్పటివరకు తమ ఐపీఎల్ హిస్టరీలో మొత్తం 8 ఓపెనింగ్ మ్యాచెస్ ఆడారు. అంటే మొత్తం 16 సీజన్స్లో 16 ఓపెనింగ్ మ్యాచెస్ ఉంటాయి. అంటే 16 ఓపెనింగ్ మ్యాచెస్లో సిఎస్కే టీం 8 సార్లు తమ అపీరెన్స్ చూపించారు. సో ఐపీఎల్ 2009 నుంచి స్టార్ట్ చేసుకుంటే 2023 వరకు సిఎస్కే టీం మొత్తం 8 ఓపెనింగ్ మ్యాచెస్ ఆడారు. అండ్ 8 ఓపెనింగ్ మ్యాచెస్లో వాళ్ళ రికార్డ్ చూసుకుంటే 4 మ్యాచ్లో గెలిచారు, 4 మ్యాచ్లో ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంట్ 50గా ఉంది. సో సిఎస్కే టీంకి అయితే ఓపెనింగ్ మ్యాచెస్లో మరీ అంత టాప్ మ్యాచ్ రికార్డ్ లేదు. వాళ్ళు ఎన్నైతే గెలిచారో అన్ని ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ 2 సీజన్స్ సిఎస్కే టీం యొక్క మ్యాచ్తోనే స్టార్ట్ అయింది. బట్ వాళ్ళ 2 మ్యాచ్ల్లో 2022లో కేకేఆర్ మీద ఓడిపోయారు అండ్ 2023లో జీటీ మీద ఓడిపోయారు. సో సిఎస్కే టీంకి అయితే ఓపెనింగ్ మ్యాచెస్లో 50-50 రికార్డు ఉంది. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళ ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు కేవలం 4 సార్లు మాత్రమే ఓపెనింగ్ మ్యాచెస్లో తమ అపీరెన్స్ చూపించారు. అంటే 16 సీజన్స్లో జరిగిన ఓపెనింగ్ మ్యాచెస్లో ఆర్సీబీ టీం కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఇక 4 మ్యాచ్లో వాళ్ళ రికార్డ్ చూసుకుంటే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే ఆర్సీబీ టీం యొక్క విన్ పర్సెంటేజ్ కేవలం 25గా మాత్రమే ఉంది. సో సిఎస్కేతో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీంకి అయితే ఓపెనింగ్ మ్యాచెస్లో అంత మంచి రికార్డ్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఏకంగా 140 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2008 సంవత్సరంలో ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం 140 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలాగే మిగతా 2 ఓపెనింగ్ మ్యాచెస్లో కూడా ఆర్సీబీ టీం ఓడిపోయినప్పుడు కొంతవరకు పెద్ద మార్జిన్తోనే ఓడిపోయారు. 2017లో ఎస్ఆర్హెచ్ మీద 35 పరుగుల తేడాతో ఓడిపోయారు. అంటే 2019లో సిఎస్కే మీద 7 వికెట్ల తేడాతో ఓడిపోయారు. ఇక చివరిగా వాళ్ళు 2021లో ముంబై టీం మీద ఫస్ట్ టైం ఓపెనింగ్ మ్యాచ్లో విజయం అందుకున్నారు. అండ్ ఆ మ్యాచ్లో విజయం అయితే ఆర్సీబీ టీంకి చాలా కష్టపడితే వచ్చింది. మ్యాచ్ ఆల్మోస్ట్ చివరి వరకు వెళ్ళింది. సో సిఎస్కే అయితే కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీంకి అయితే ఓపెనింగ్ మ్యాచెస్లో అంత మంచి రికార్డు లేదు. ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచెస్ విషయానికి వస్తే సిఎస్కే టీం 3 మ్యాచ్లు ఆడింది. అండ్ ఆ 3 మ్యాచ్లో 2 గెలిస్తే 1 మాత్రమే ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 67గా ఉంది. అదే ఆర్సీబీ టీం విషయానికి వస్తే చెన్నై చెపాక్ స్టేడియంలో 2 ఓపెనింగ్ మ్యాచెస్ ఆడారు. అండ్ రెండింటిలో 1 గెలిస్తే 1 ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 50గా ఉంది. సో ఓపెనింగ్ మ్యాచెస్ యొక్క స్టాట్స్ విషయంలో అయితే ప్రతి చోట కూడా సిఎస్కే టీం ఆర్సీబీ మీద అప్పర్ హ్యాండ్ సాధించగలిగింది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ప్రీవియస్కి 2 జట్లు ఒకసారి ఆల్రెడీ ఒక ఓపెనింగ్ మ్యాచ్లో తలపడ్డాయి. అది 2019 ఐపీఎల్ సీజన్ యొక్క ఓపెనింగ్ మ్యాచ్. సో అప్పుడు కూడా సేమ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగానే సిఎస్కే మరియు ఆర్సీబీ జట్లు ఓపెనింగ్ మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్ అయితే ఆర్సీబీ టీంకి ఒక పెద్ద పీడకల. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 70 పరుగులు కాల్అవుట్ అయిపోయారు. సో 16 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఓపెనింగ్ మ్యాచ్లో ఒక టీం కొట్టిన లోయెస్ట్ స్కోర్ ఇదే. అండ్ ఓవరాల్గా చూసుకున్న ఆర్సీబీ టీంకి ఇది ఐపీఎల్ చరిత్రలో 3rd లోయెస్ట్ స్కోర్. బట్ 8వ మ్యాచ్లో సిఎస్కే టీం 71 పరుగుల టార్గెట్ని చేస్ చేయడానికి కూడా చాలా కష్టపడింది. మ్యాచ్ 18వ ఓవర్ వరకు వెళ్ళింది. సో ఆ మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్ అయితే కంప్లీట్లో ఒక స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ ఆ మ్యాచ్లో సిఎస్కే స్పిన్ బౌలర్స్ 3 కలిసి 8 వికెట్లు తీసుకున్నారు. సో ఫస్ట్ మ్యాచ్లో అలాంటి స్పిన్ వికెట్ వస్తుందని చెప్పి ఆర్సీబీ టీం మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అందుకే వాళ్ళు కేవలం 70 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. కానీ 70 పరుగుల టార్గెట్ని డిఫెండ్ చేసుకునే విషయంలో మాత్రం వాళ్ళు చాలా వరకు పోరాడారు. యజ్వేంద్ర చాహల్ మరియు మొయిన్ ఇద్దరు కూడా అద్భుతమైన స్పెల్స్ వేశారు. బట్ టార్గెట్ మరీ చిన్నది కావడంతో సిఎస్కే టీం ఆ మ్యాచ్లో అయితే గెలవగలిగింది. సో ప్రీవియస్కి 2 జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరిగినప్పుడు అదొక లో స్కోరింగ్ మ్యాచ్. అంతేగాని కంప్లీట్లీ 100% వన్ సైడెడ్ మ్యాచ్ అని చెప్పడానికి లేదు. అఫ్కోర్స్ సిఎస్కే టీం అయితే డామినేట్ చేసింది. బట్ ఆర్సీబీ టీం కూడా కొంతవరకు ఫైట్ బ్యాక్ చేయగలిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్ ద్వారా ఒక చెత్త రికార్డును మూట కట్టుకున్నారు. ముందు చెప్పుకున్నట్టు ఇప్పటివరకు జరిగిన 16 ఓపెనింగ్ మ్యాచెస్లో ఏ టీం కూడా ఇంత తక్కువ స్కోర్ కాల్అవుట్ అవ్వడం అనేది జరగలేదు. సో ఇప్పుడు 2024లో సిఎస్కేతో జరగబోయే ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ టీంకి ఒక రివెంజ్ మ్యాచ్. వాళ్ళకి 5 ఏళ్ల క్రితం ఎదురైన ఓటమికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. ఇన్ఫాక్ట్ 2 టీంల యొక్క రీసెంట్ ఓపెనింగ్ మ్యాచెస్ యొక్క రిజల్ట్స్ చూసుకుంటే ఆర్సీబీ టీం వాళ్ళు చివరిగా ఆడిన సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ముంబై టీం ఓడించారు. కానీ సిఎస్కే టీం చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే తమ లాస్ట్ 2 సీజన్ ఓపెనర్స్లో ఓటమి పాలయ్యారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్సీబీ టీం వరుసగా 3వసారి తమ ఓపెనింగ్ మ్యాచ్ని చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడబోతుంది. సో వాళ్ళు 2019 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ని చెపాక్లోనే ఆడారు. అలాగే 2021లో కూడా సీజన్ ఓపెనర్ని చెపాక్ స్టేడియంలోనే ఆడారు. అండ్ ఇప్పుడు ముచ్చటగా 3వసారి ఆర్సీబీ టీం చెన్నై చెపాక్ స్టేడియంలో మరో సీజన్ ఓపెనర్ ఆడబోతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఈ సీజన్ ఓపెనర్లు అయితే సిఎస్కే వాళ్ళే ఫేవరెట్స్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్. అలాగే వాళ్ళ సొంత గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. ఈవెన్ ప్రజెంట్ 2 టీమ్స్ని కంపేర్ చేసుకున్న సిఎస్కే టీంకి కొంతవరకు ఎడ్జ్ కనిపిస్తుంది.
సో డెఫినెట్లీ ఆల్ ఆర్ట్స్ ఆర్ అగైనెస్ట్ ఆర్సీబీ. బట్ వాళ్ళకున్న ఒకే ఒక మోటో ఏంటంటే రీవెంజ్ తీర్చుకోవాలి. 2019లో ఎదురైన ఘోర ఓటమికి ఈసారి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకుని వాళ్ళు సీజన్ ఘనంగా స్టార్ట్ చేయాలని చూస్తారు. మరి మీరు ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఏ టీం గెలవాలని కోరుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.